ఏమండి, ఉదయం నుంచి ఏం తినలేదు, కొంచెం తినండి. భోజనమా? ఒక మనిషిని ఇలా కట్టేసి జంతువులా బంధించి భోజనం పెట్టి బతికించాలనుకుంటున్నావా? నాకొద్దు. ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపో. ఎందుకండి మీరు ఇలా మాట్లాడతారు? అసలు నేనేం చేసినా మీకోసమే కదా. నా ప్రేమ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అదే నీ సమస్య మీరా. నీ ప్రేమే నీకు కనిపిస్తోంది తప్ప నా మనసు నీకు కనిపించడం లేదు. చచ్చిపోయాడనుకున్న నా కొడుకు బతికే ఉన్నాడు. వాడిని ఒక్కసారి నేను చూడాలి. గొలుసులు తీ ప్లీజ్ మీరా. నా బాధను అర్థం చేసుకో. గొలుసులు విప్పు. అందుకే నేను కట్టేసి ఉంచాను. మీరిప్పుడు బయటికి వెళ్తే నేరుగా వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. వాడు నా కొడుకు. మీరిప్పటికి కూడా అదే మాట అంటారేంటి? వాణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేయడానికి బయలుదేరుంటారు. ఇలాంటి టైంలో మీరు అక్కడికి వెళ్ళి కలిస్తే మీ ప్రాణాలకి ప్రమాదం అండి. నీరో, నీకు 100 సార్లు చెప్పాను, నన్ను చంపాలని చూసింది వాడు కాదు. లోకమంతా వాడు నన్ను చంపాలని చూశాడని నమ్మినా నేను నమ్మను. నా కొడుక్కి నా మీద ఎంత కోపం ఉన్నా నా ప్రాణం తీసే పని మాత్రం వాడు ఎప్పటికీ చెయ్యడు. ఇది ఒక తండ్రిగా నా నమ్మకం. అది ఎప్పటికీ మారదు. మీరా, గొలుసులు విప్పు. మీరు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నారండి. మీకు మళ్ళీ ఏదైనా అవుతే నేను తట్టుకోలేనండి. మీకు వాడు కొడుకే కావచ్చు, కానీ నాకు వాడు పెద్ద ప్రమాదం. మిమ్మల్ని నేను పంపించను. ప్లీజ్ మీరా, నన్ను వదిలే. ఇవన్నీ కాదు, మీరు ముందు భోజనం చెయ్యండి. భోజనం చెయ్యండి. వద్దు, గొలుసులు విప్పు. ఏమండి, తినండి. గొలుసులు విప్పు, లేదంటే వద్దు, 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 గొలుసులు విప్పు, లేదంటే వద్దండి, వద్దు. గొలుసులు విప్పుతావా, లేదంటే దీన్ని కొట్టుకొని చచ్చిపోమంటావా? నేను విప్పుతాను, విప్పుతాను. ఏమండి, ఏమండి? నేను ఆకాష్. అరే మీరేంటి ఇక్కడికి? భూమి, అయ్యో నాన్న ఇట్టే వస్తున్నారు. మీరిప్పుడు కనిపిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా గగనే అనుకుని పోలీసులకు పట్టిస్తారు. నేనేం చేశాను? పోలీసులేంటి? వాట్? అయ్యో ఆకాష్ గారు, అక్కడ అటెళ్ళి తాక్కోండి. ఓకే ఓకే, వెళ్ళండి. ఏంటమ్మా అంత గట్టిగా అరిచావు? ఏం లేదు నాన్న, బల్లికి కనిపిస్తేను. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. మావయ్య వెళ్దామా? ఆకాష్ గారు, ఆకాష్ గారు, ఏంటండి ఇది? నిజంగా సినిమా స్టోరీ కన్నా టఫ్గా ఉంది. మీరు అసలు ఎందుకు వచ్చారు?
ఇక్కడికి రావడం ఎంత రిస్కో తెలుసా? మా నాన్న మిమ్మల్ని గగన్ అనుకుంటున్నారు. నాకు తెలుసు. యాక్చువల్లీ యూ నో వాట్, సూర్య కూడా మా ఇంటికి వచ్చాడు. బై ద వే నేను ఒక విషయం అడగచ్చా? అది కాదు, కొడైకెనాల్ నుంచి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా. యూ షుడ్ టెల్ రైట్. నేనేం చేయాలండి? మా నాన్న నన్ను బలవంతంగా తీసుకొచ్చేశారు. నిజం చెప్పాలంటే మా నాన్న గగన్ అంటే అస్సలు ఇష్టం లేదు. నేను గగన్ బావని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఏదీ ఆయనకి నచ్చలేదు. ఓకే బాయ్, సీ యూ. ఓ ఎలా పట్టుకున్నావా అని ఆలోచిస్తున్నావా? ఆహా, ఎంత తెలివైన వాడైనా ఎక్కడో చిన్న పొరపాటు చేస్తాడు. నీ విషయంలో కూడా అదే జరిగింది. పైకెక్కేటప్పుడు నీ షూస్ కిందనే వదిలేసి వెళ్ళావు. దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులకి పెద్ద క్లూస్ అవసరం లేదు. చచ్చిపోయి మళ్ళీ బతికొచ్చి ఇలా తప్పించుకుని తిరుగుతావా? తీసుకెళ్ళండి, వదలొద్దు. సూర్య తీసుకువెళ్ళు. సార్, ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వీడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. లా తన పని తాను చేసుకుపోతుంది. కానిస్టేబుల్స్, సార్ ఒక్కసారి భూమిని అడగండి ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్ పదా. ఒక్కసారి భూమిని అడగండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ పదవే ముందు పదా.